ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తిరుపతి మహతి కళాక్షేత్రంలో శ్రీకృష్ణ దేవరాయ కళా దర్బార్ పేరును సాంస్కృతిక కార్యక్రమాలు, పౌరాణిక పద్య నాటక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ తారీఖు నుంచి 3 రోజుల పాటు సంగీత, సాహిత్య, శాస్త్రీయ, జానపద, నృత్య కళా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 3:30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. పోటీలో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులు, స్వామివారి జ్ఞాపికలు అందజేస్తున్నామని, అలాగే ప్రతిభాల చిన్నారులకు చైల్డ్ అవార్డులు, సేవానితులకు శ్రీకృష్ణ దేవరాయ పురస్కారాలు ప్రదానం చేయనున్నామని పేర్కొన్నారు. శ్రీకృష్ణ దేవరాయల కీర్తిని కొనియాడుతూ ఉపన్యాస కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కె. సుబ్రహ్మణ్యం రెడ్డి, కొత్తపల్లి మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. 1990వ సంవత్సరంలో స్థాపించాము. ఇది ఇప్పుడు 34వ వార్షిక నృత్య కళోత్సవాలు. ఈ సంగీత, సాహిత్య, నృత్యాలలో ఆరితేరినటువంటి కళాకారులు, చిన్నారులందరూ కూడా ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహతి కళాక్షేత్రంలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 8 గంటల వరకు ఈ నృత్య కళోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఇది 34వ సంవత్సరం కళోత్సవాలు. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఈ శ్రీకృష్ణ దేవరాయ కళా దర్బార్లో శ్రీకృష్ణ దేవరాయలు ఎలాంటి ఘనకార్యాలు చేశారు, వాళ్ళ రాజ్యపాలన ఎలా ఉండింది, కవుల్ని, కళాకారుల్ని, శిల్పకారుల్ని, నృత్య కళాకారుల్ని ఏ విధంగా పోషించాడు అనే విషయాలు కూడా ప్రతిరోజు ముఖ్య వక్తలు ఉపన్యసిస్తారు. ఈ నృత్య పోటీలు ప్రతిరోజు నిర్వహించే ఈ శాస్త్రీయం అంటే కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలలో, బృంద నృత్యాలలో, సోలో నృత్యాలలో పోటీల్లో పాల్గొనే ప్రతి చిన్నారులకు కూడా ఒక మెమెంటో, ఒక సర్టిఫికేటు ఇస్తున్నాము.